నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇల్లందు పట్టణంలో ఘనంగా జరిగాయి. పలు వార్డుల్లో జెండాలు ఆవిష్కరించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వారా రవి, అంకెపాక నవీన్ కుమార్, మొగిలి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి, బంకు శ్రీను, పెద్దినేని హరినాథ్ బాబు, యూత్ నాయకులు మెరుపు కార్తిక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, ఆటో యూనియన్ సభ్యులు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, ఆయా వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనకి మన గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తారీఖు నాడు జరుపుకుంటాం. మనం ఈ 26వ తారీఖు నాడు మన రాజ్యాంగం అమలుపరిచి ఈ రోజు నుంచి జనవరి 26 నుంచి ఆ రోజు 1950 జనవరి 26వ తారీఖు నాడు ఇది రూపు చెంది మనకి భారతదేశంలో విధి విధానాలు ఈ విధంగా అమలుపరచాలని చెప్పేసి మనకి బిఆర్ అంబేద్కర్ గారు మనకి విధి విధానాల ద్వారా ఆ సభ ద్వారా మనకి ఇది ఈరోజు మనం ఇంత కలిసిమెలిసి ఐకమత్యంతో జీవిస్తున్నాం అంటే ఈ పెద్దల పుణ్యమే అని చెప్పి తెలియజేస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుస్తూ థ్యాంక్ యూ. ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రపంచంలో అందరం కూడా మన భారతదేశం గర్వించదగే విధంగా ప్రపంచంలో విశ్వగురువు ఉన్నటువంటి భారతదేశానికి పునాదులు ఏర్పరిచినటువంటి రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఐకమత్యంగా జరుపుకునేటువంటి పండుగల్లో ఇది ఒక ముఖ్యమైన పండుగ. మనందరం కూడా ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ముందుకు నడిచి ఇప్పటికే ప్రపంచంలో శాంతియుత దేశంగా ముందుకెళ్తూ భవిష్యత్తులో కూడా జరగబోయేటువంటి ప్రతి పరిణామంలో కూడా భారతదేశం అగ్రగామి స్థానంలో ఉండాలని చెప్పి ఉండే విధంగా ఆ దేవుడు అందరి మీద ఆశీస్సులు ఉంచాలని చెప్పి ప్రార్థిస్తాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.